హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. సో ఈరోజైతే చిన్న స్నాక్ రెసిపీ అండి. పూరీ పిండి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్, క్రష్ చేసుకున్న ఓమ, కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత వాటర్ వేసి మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని రెస్ట్ ఇవ్వాలన్నమాట. తర్వాత దీన్ని చిన్న చిన్న పోర్షన్స్గా తీసుకొని మనం చపాతీ సాదుకుంటాం కదా, సేమ్ అలానే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ సాదుకోవాలన్నమాట. సో ఇవైతే డైమండ్ చిప్స్ అండి. దీన్ని హాట్ కాజా అని కూడా అంటారు. మేమైతే కాజాలనే అంటాం, కొంతమంది అయితే డైమండ్ చిప్స్ అని అంటారు. సో చపాతీ చేసుకున్న తర్వాత దీనికి ఇలా కట్టర్ ఉంటుంది, లేని వాళ్ళు చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇలా నిలువుగా అండ్ అడ్డంగా అయితే చిప్స్లా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో చాకుతో అయితే కొంచెం కష్టమవుతుంది, ఇదైతే చాలా ఈజీగా అవుతుందన్నమాట. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయంటే చాక్లెట్ కొని ఇవ్వలేదని అలిగి మూల కూర్చున్న బుడ్డోడు కూడా వచ్చి అమ్మ నాకు కావాలి అని అడిగేంత టేస్ట్ అయితే బాగుంటాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి చూడండి. నిజంగా అంటే టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ చిప్స్ కట్ చేసుకున్న తర్వాత తీసి ఇలా ఆయిల్లో వేసి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఒక హాఫ్ కేజీ పిండి చేసుకున్నారంటే చాలా అవుతాయండి. ఇవి చాలా తొందరగా కూడా అయిపోతాయి అన్నమాట. సో కంపల్సరీ మీరైతే ట్రై చేయండి. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇవైతే సైడ్కి తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఈ పక్కకు తీసుకున్న తర్వాత నేనైతే ఇందులోకి కొద్దిగా ఉప్పు, కారం అండ్ గరం మసాలా వేసి కలుపుకుంటే మనకి స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. టేస్ట్ అయితే నిజంగా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.